హాయ్ అండి, అందరికీ రాయలసీమ స్పెషల్ బొరుగుల చిత్రాన్నము. అదే అండి ఉగ్గాని ఎలా చేద్దామో చూద్దాం రండి. లేట్ ఎందుకు, ఇంకా ఒక బకెట్ అయితే నీళ్ళు తీసుకున్నాను. పిల్లలకైతే మార్నింగ్ స్కూల్ కదా, అందుకని ఏ టిఫిన్ చేయాలని రోజైతే ఒక ఇది అయిపోతుంది. ఒక బకెట్లో అయితే నీళ్ళు తీసుకొని బొరుగులు అయితే వేసుకున్నాను. బొరుగులను అయితే ఒక 2 నిమిషాల పాటు తడుపుకోవాలి. మరి మెత్తగా తడుపుకోకూడదు, మధ్య రకంగా తడుపుకొని పిండి ఒక గిన్నెలో పక్కన తీసుకున్నాను. ఇక్కడైతే ఎడమ చేయి అయితే కాదండి, కుడి చెయ్యి. ఎందుకంటే వీడియో అట్లా స్టాండ్ తీయడం వల్ల, ఆపోజిట్లో పెట్టడం వల్ల వీడియో ఎడమ చేతితో చేసేట్టు మీకైతే అనిపిస్తుంది. ఎవరైతే ఏమైతే అనుకోవద్దండి. బరుగులను తడిపి పక్కన అయితే పెట్టేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి కొన్ని తర్వాత గింజలు అయితే వేసుకొని జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం వేసిన వీడియో అయితే స్కిప్ అయిపోయింది. జీలకర్ర అయితే వేసుకొని అవి సన్నగా కట్ చేసుకుని ఎర్రగడ్డ అయితే ఉంది కదా, ఎర్రగడ్డని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ బొరుగుల్లోకి ఎంత ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. అవి వేసుకొని దూరగా ఎగినాక పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకొని బొరుగులు మనం తడిపి పెట్టుకున్నాం కదా, ఆ బొరుగులు అయితే వేసుకొని బొరుగుల్లో తగిన సాల్ట్ అయితే వేసుకున్నాము. మనం బొరుగులు వేయకముందే సాల్ట్ అయితే వేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే అట్లా సాల్ట్ వేయడం వల్ల ఎర్రగడ్డల్లో అయితే మనం మొత్తం సాల్ట్ అంతా ఉండిపోతుంది, బొరుగుల్లో కలసదు అసలుకి. నాకు ఎందుకంటే 2-3 సార్లు అనే జరిగింది. అప్పటి నుంచి నేను బొరుగులు తర్వాతకైతే వేసి దానిపైన సాల్ట్ అయితే మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకున్నాను. అవి వేగాక పప్పుల పొడి మా ఇంట్లో ఎప్పుడైతే ఉంటుంది కదా, పప్పుల పొడి అయితే చల్లుకున్నాను. పప్పుల పొడి చల్లుకొని ఇంకొద్దిగా తక్కువ అయితే అనిపించింది నాకు. మళ్ళీ ఇంకో కొద్దిగా 2-3 స్పూన్లు అయితే వేసి తర్వాతలోనే మంచిగా సిమ్లో పెట్టుకొని వేయించేసినాను. మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ టైం అవుతుంది, ఉగ్గాని కోసం అయితే ఎదురు చూస్తాను. వాళ్ళకైతే పెట్టి ఇచ్చేసినాను. బజ్జీలు కానీ దీనికి కాంబినేషన్, కానీ మనకు పొద్దున్నే టైం అవుతుంది కదా స్కూల్కి పిల్లలకి, అందుకే ఉగ్గాని ఒక ప్రిపేర్ చేసి దాంట్లో ఆనియన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది.